ఇక పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ ఎప్పుడు దాడి చేస్తుందోనని దాయాది దేశం వణికిపోతోంది. అణ్వాయుధాలున్నాయని పాక్ సైన్యం అన్ని విధాలా సిద్ధంగా ఉందని అక్కడి పాలకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న అంతర్గత పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. బలూచిస్తాన్ లో బిఎల్ఏ, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని తాలిబన్లను నియంత్రించలేక పాక్ సైన్యం వెనకడుగేస్తోంది. పాక్ ఆర్మీ, ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసుల మధ్య తాజాగా తీవ్రమైన ఘర్షణ జరిగింది. లక్కీ మార్వాట్లోని పష్తూన్ పోలీస్ అధికారులు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ ని పోలీస్ స్టేషన్ లోకి రానివ్వలేదు. పోలీస్ అధికారులు ఆర్మీ పైకే ఆయుధాలు ఎక్కుపెట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్ పహల్గాం దాడి తర్వాత నుంచి కనిపించకుండా పోవడంతో ఆయన్ను ఉద్దేశించి కూడా అక్కడి పోలీసులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీ బుర్ర పనిచేస్తోందా లేదా, వారిని కశ్మీర్ పంపించండి, మీకు ఇక్కడేం పని అంటూ అడ్డం తిరిగారు అక్కడి పోలీసులు. సో అది పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు భారత్ దాడి చేస్తుందో అన్న ఒక భయం అయితే నెలకొంది. అయితే ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో సైన్యంపై పోలీసులు రివర్స్ అటాక్ చేస్తున్నారు. పాక్ ఆర్మీ గాలి తీసేశారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా పోలీసులు మీకు ఇక్కడేం పని అంటూ తుపాకులు ఎక్కుపెట్టారు పోలీసులు. దానికి సంబంధించిన ఆ దృశ్యాలను ఇప్పటివరకు టీవీ9 స్క్రీన్ మీద చూసాము. ఇక్కడ మీకేం పని అంటూ మీ ఆర్మీ చీఫ్ వచ్చినా మేము రానివ్వమంటూ ఖరాఖండిగా చెప్పేశారు. సో లోకల్ గా భద్రతను మేము చూసుకోగలం, మీ పని మీరు చేసుకోండి అంటూ ఖరాఖండిగా చెప్పేశారు. దీంతో పాక్ లో ఆర్మీ వర్సెస్ పోలీస్ గా మారింది సిచ్యువేషన్.